భారతదేశం ఎక్కడుంది, కాంబోడియా ఎక్కడుంది, థైలాండ్ ఎక్కడుంది, లాఓస్ ఎక్కడుంది. ఇప్పుడు థైలాండ్లో రీసెంట్గా అగస్త్య మహర్షి యొక్క పాదుకలు దొరికాయి, ఎన్నో శివలింగాలు దొరికాయి. ఎలా దొరికాయండి? బిఫోర్ శంకరాచార్య ఇన్ వేదిక్ కాల, అంటే సత్యయుగం నుంచే ఇలాంటి గుడ్లు, ఈ సంప్రదాయాలు, దేవుళ్ళు, దేవతలు, ఇలాగే వేద మంత్రాల్లో కూడా కానివ్వండి, ఒక ప్రతిమను ఎలా ప్రతిష్ఠించాలి వేద మంత్రాల్లో కూడా ఉంది కదండి, ఆగమ శాస్త్రాల్లో ఉంది కదా. అది ఎవరు చెప్పారు? శివుడు పార్వతితో చెప్తే ఆగమ శాస్త్రాలు వచ్చాయి. మరి ఎలాగా వచ్చాయి? సో ఇలాగ దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తిని మీరు ఖండించాలి అని నేను ఆన్ కెమెరా చెప్తున్నానండి. ఎందుకు అంటే ఇలాంటి పిచ్చివాళ్ళు వచ్చి ఏదంటే అది వైదికంగా నేర్చుకోకుండా, ఒక గురువులు లేకుండా, ఒక సాంప్రదాయం లేకుండా మాట్లాడుతుంటే ఎవరికైతే ధర్మం అంటే తెలియదో వాళ్ళు ఏమంటారు? అక్కడ కాంబోడియాలో ఏం చేశారు మీకు సంఘటన చెప్తానండి, మర్చిపోయాను. సో అక్కడ ఏమైంది అంటే ఒక విష్ణుమూర్తి విగ్రహం ఉందండి, చాలా పెద్దది. అన్నీ ఖండించారు, కానీ అక్కడ ఒక ఆనందం నాకు ఏం దొరికింది అంటే ఆ విష్ణుమూర్తి ఏమైనా ఖండించడానికి వెళ్తుంటే ఆ రాజు చనిపోతున్నాడంట. సో నో వన్ కుడ్ బ్రేక్ దట్ డీటీ. ఆ స్వామివారిని ఎవడు ముట్టుకోలేకపోయారు. కొంచెం కొంచెం ఖండితంగా ఉంది, కానీ శిరశ్ఛేదం చేద్దామంటే చేయలేకపోయారు. వాళ్ళు ఏం చేశారు? ఆ విష్ణుమూర్తిని పైన గర్భగృహంలో ఉన్న స్వామివారిని కింద తీసుకొచ్చి బుద్ధుడి యొక్క ప్రతిమ పైన స్థాపించారు. అండ్ ద హోల్ కాంబోడియా ఈజ్ ఆక్యుపైడ్ బై దిస్ బుద్ధిస్ట్ అనమాట. నాకు బుద్ధిస్ట్ అంటే ఏమి లేదండి, కొంతమందే ఉంటారు. నేను చెప్తాను కదా, ఒక జాతి అంటే కొంతమంది ఆ పేరుతో చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. బుద్ధిస్ట్ మంక్స్ అంటే దే ఆర్ ఆల్వేస్ గ్రేట్ అండి. ఒక బుద్ధ సాంప్రదాయం అంటే ఎంత గొప్పదో. కానీ కొంతమంది వెళ్ళారు, అక్కడ పెట్టేసి అక్కడ ఏం ప్రచారం చేస్తున్నారు అంటే ఈ సనాతన ధర్మీయులు మా బుద్ధ యొక్క దీన్ని ఖండించి వాళ్ళ మూర్తులు పెట్టుకున్నారు కాబట్టి మేము ఆ మూర్తిని కిందికి తీసుకొచ్చామని ప్రచారం చేశారు. ఎవరు చేశారండి? సో ఇలాంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పటి కాలంలో కూడా ఆ మూర్తిని ఎవ్వరూ ముట్టుకోలేకపోతున్నారు. ఎందుకండి? అది పరమాత్మ యొక్క శక్తి అండి. ఎంత విధ్వంసం చేయగలుగుతారు చెప్పండి, ఎక్కడెక్కడ విధ్వంసం చేస్తారు. సో ఆ టెంపుల్ స్టిల్ నాట్ బ్రోకెన్. మీరు బయట నుంచి గుడ్లను కూల్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆ పృథ్వీ తవ్వుతుంటే ఎన్నో అవన్నీ మనకు దొరుకుతున్నాయి కదండి కింద నుంచి. ఆ శిలలు, అలాంటి మన సంస్కృతి సభ్యత ఉన్నవన్నీ దొరుకుతున్నాయి కదండి. ఎన్నో వేల కొద్ది సంవత్సరాల కొద్దీ ఉన్న మన సనాతన ధర్మము. కాబట్టి యూట్యూబ్ మీద, గూగుల్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద ఎవరైనా ఫాలో చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాలండి. అసలు ఎవరు ఈయన, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళ గురువులు ఎవరు, వాళ్ళ సాంప్రదాయం ఏంటిది, ఎంత అథెంటిక్గా వాళ్ళు చెప్తున్నారు అని శ్రోతలు జాగ్రత్తగా ఉండి వినాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు చూడండి. అందుకోసమే మన శాస్త్రాల్లో ఎక్కడ గుడి ఉంది, మన రామాలయం కూడా మనకి ఎప్పుడైతే వర్డిక్ట్ వస్తుందో అప్పుడు అందరికీ తెలిసి ఉండొచ్చు ఆ గుడి అక్కడే ఉంది అంటే దానికి ఏంటి ప్రమాణము అని అడిగితే శ్రీ శ్రీ రామభద్రాచార్య వారు, అంటే తులసి పీఠాధీశ్వరు వాడు, ఆయనకు చక్షులు ఉండవు చూడండి, ఆయన సాక్షాత్తు రామభక్తుడు అనమాట. రాముడితో ఆడుకుంటూ ఉంటారు ఆయన. అలాంటి చర్మచక్షులు లేకున్నా కూడా అంతర్చక్షులు ఉన్న ఆ రామభద్రాచార్య వారికి నమస్కారం అండి. ఆయన లేచి ఆయన ఎన్నో ప్రమాణాలు వేదాల్లో, పురాణాల్లో ఉన్నవి చెప్పినప్పుడు మనకు వర్డిక్ట్ అనేది వచ్చింది. అది ఎందుకు చెప్పగలిగారండి? మన ఋషులు త్రికాలజ్ఞులు అంటే మేబీ ఇదే కావచ్చు. దట్ కలియుగంలో ఇలాంటి వాళ్ళు వస్తారు, బద్రికాశ్రమం మాది, అది మీది అంటే ఇప్పుడు నేను మీకు ఇది చెప్తున్నాను కదండి, పూరి జగన్నాథ్ పూరి మహాత్మ్యము. దీనికన్నా ముందు మనకు వెంకటాచల మహాత్మ్యము కూడా మనకు దీంట్లో ఉంది. బద్రికాశ్రమం యొక్క మహాత్మ్యము ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉంది, పృథ్వీకి ఎంత దిశలో ఉంది, ఎంత డిస్టెన్స్, రేడియస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అండ్ మెజర్డ్ అండ్ నోటెడ్ ఇన్ అవర్ పురాణాస్. అంటే వీళ్ళకు సైన్స్ వచ్చు, మ్యాథ్స్ వచ్చు, భూగోళం వచ్చు, ఇవన్నీ వచ్చు కాబట్టి మన ఋషులు రాశారు కాబట్టి. సో ఋషి మునులు వాళ్ళు గడ్డం పెంచుకొని అన్నీ వదిలేసి అలాగ రాస్తున్నారు అంటే వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ కాదండి. దే ఆర్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రాసిన శాస్త్రాలు మనం ఈరోజు చదువుతున్నాం. నాకు ఈరోజు పొద్దున అది చదువుతుంటే అది గుర్తొచ్చింది నిన్నటి ఇన్స్టాగ్రామ్ రీల్ అనమాట. అంటే ఏకంగా బద్రికాశ్రమం తీసుకుందామని. సో మీరు భయపడకండి, ఇలాంటి పురాణాలు ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్న అలాంటి శిష్యుల దగ్గర వినండి, గురువుల దగ్గర వినండి. మన దగ్గర ఎంత చక్కగా అసలు ఎక్కడ రోహిణికుండా ఉంది, నేను చూశానండి. ఆ పూరి క్షేత్ర మహాత్మ్యం ఎంత డీటెయిల్గా ఇక్కడ మనకు వర్ణించారు. అలాగే వెంకటాచల మహాత్మ్య క్షేత్రము, మన కొండలు తీసుకుందాము, మన టెంపుల్స్ని ఆక్రమిద్దాము అనుకుంటున్నారు. మనవి అంటే ఏంటిదండి? మనుష్య మాత్రానికి మాత్రమే, మంచి చేయడానికి మాత్రమే ఆ గుడ్లు చెందుతాయి. మంచి చేయాలని కోరుకుంటున్నారు వాళ్ళే సనాతన ధర్మీయులు. సనాతన ధర్మ ఇస్ నాట్ అ రిలీజన్. అదొక మతం కాదు, అదొక పంథం కాదు. సమాజంలో విశ్వానికి మంచి చేయాలి అని ఏ సాంప్రదాయం అయితే చెప్తుందో
ఆ సాంప్రదాయాన్ని మనం సనాతన ధర్మ శాస్త్రము అంటామన్నమాట. అలాగా ఇక్కడ ఏం వర్ణించారు అంటే ఆ రోహిణి కుండము చూడండి, అక్కడ నీలమణిగా ఉన్న మెట్లు, ఆ పీఠం ఏదైతే ఉందో స్ఫటికమణిగా ఉందండి, తెల్లగా ఉంది, అవి నల్లగా ఉన్నాయి, ఇలాగా వర్ణించారన్నమాట. అక్కడ దేవచక్ర గదాధరుడు అక్కడ పూర్వ వేది మీద అక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణుడు అక్కడ గదాధర రూపంలో ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. ఎంత అంగుళాలు అంటే 81 అంగుళాలు ఎత్తు ఉన్న ఆ మూర్తి ఉంది అన్నారు. మా గురుగారు ఒక మాట చెప్తారండి, పండరిపురం వెళ్తే అంటే ఎక్కడన్నా క్షేత్రాలకి వెళ్తాం కదండి, కొంతమంది ఏం చూస్తారు అంటే స్వామివారు ఎంత హైట్ ఉన్నారు, ఆ విగ్రహం నల్లగా ఉందా తెల్లగా ఉందా, ఆ పెదాలు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, ఆ గుడి ఎలా ఉంది, ఆర్కిటెక్చర్ చూస్తారన్నమాట. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే స్వామిని దర్శించుకునే ముందు కళ్ళల్లో నీళ్ళు, నా స్వామిని నేను దర్శించుకుంటున్నాను అన్న భావనతో వెళ్తారు చూడండి, వాళ్ళ కళ్ళల్లో చూడండి అసలు క్షేత్రానికి వెళ్తే ఏం చూడాలి అనేసి. ఇవన్నీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ సనాతన ధర్మ చెప్పబడ్డాయి, కానీ అక్కడ చూడాల్సింది ఆయన ఎంత హైట్ ఉన్నాడు, ఎంత వెయిట్ ఉన్నాడు, ఏ శిలతో రచించారు అన్నది కాదండి. స్వామివారిని హృదయపూర్వకంగా దర్శిస్తే ఆయన దృష్టితో మాత్రమే మన జీవితం అనేది మారిపోతుందండి. ఎంతోమందికి అనుభవం జరుగుతుంది కదండి, మనం గుడ్లకు వెళ్తాము, వెంకటాచలం వెళ్తాం, బద్రికాచలం వెళ్తాము, జగన్నాథ్ పూరిలో కూడా ఆ మెట్లు పైన కొంచెం అలాగా దుల్లితే హెల్త్ బాగవుతుంది అంటారు. ఎంతమందికి కాలేదండి? వాట్ ఈస్ ద మెడిసిన్ ఓవర్ దేర్ అంటే అక్కడున్న వైబ్రేషన్స్ అనమాట, ద పాజిటివిటీ ఏదైతే ఉందో మన సనాతన ధర్మ సాంప్రదాయం. కొంతమంది అంటారు మరి అక్కడికే వెళ్ళండి డాక్టర్స్ ఎందుకు అంటారు. లెట్ మీ టెల్ యూ, కొన్ని డిసీజెస్ డాక్టర్స్ కూడా క్యూర్ చేయలేవండి, దాన్ని ఇడియోపతిక్ అంటారు. ద రీజన్ ఫర్ ద డిసీజ్ ఎందుకు అంటే సైన్స్ కూడా చెప్పలేని డిసీజెస్ ఎన్నో ఉన్నాయి, ఎందుకు అంటే తెలీదు. అలాంటి ఎంతో మందికి అనుభూతి గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత, ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఉన్న పాజిటివ్ ఆరాతో మార్పు వస్తుంది. మరి దీంట్లో సైన్స్ ఏంటి అనొచ్చు. వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ ఆఫ్ స్పిరిచువల్ పాజిటివ్ ప్రాక్టీసెస్. అక్కడ పాజిటివ్గా ఉండే ఎన్నో ఋషులు మునులు ఆరాధన చేశారు కాబట్టి అక్కడ ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది అనమాట, అక్కడ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలాంటి వాతావరణం వెళ్ళినప్పుడు మన నెగిటివిటీ దూరమై మనం పాజిటివిటీ తీసుకొస్తాం. కాబట్టి క్షేత్రాలు క్షేత్రాలే, ధామాలు ధామాలే, సిటీస్ సిటీసే. క్షేత్ర మహాత్మ్యము చెప్తే అర్థం కాదండి, దాన్ని వెళ్ళాలి, దాన్ని అనుభూతి చెందాలి. తత్పూర్వ వేదికా మధ్యే నిగ్రోధ ఛాయ శీతలే ఇంద్రనీలమయో దేవ ఆస్తే చక్రగదాధర ఏకాశీత్యంగులమిత స్వర్ణ పద్మో పరిస్థిత. చక్కగా చాలా అందంగా ఉన్న ఆయన లలాటము ఎంత అందంగా ఉందంటే అష్టమి చంద్రుడు కూడా తన్ని చూసి లజ్జ అంటే సిగ్గుపడాలి, అంత అందంగా ఆ నీలి మాధవుడు, ఆ చక్ర గదాధరుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఇంద్రద్యుమ్న రాజు ఏమన్నాడు అంటే నేను చాలా సంతోషపడుతున్నాను స్వామి, నాకు ఇంటి చక్కటి మీరు ప్రసాదం ఇచ్చారు, ఇప్పుడు నాకు ఆ నీలాచల మహాత్మ్యం చెప్పారు, అక్కడ నేను ఖచ్చితంగా వెళ్తాను, అక్కడ ఎన్నో యజ్ఞాలు అనుష్ఠానాలు చేస్తాను, వ్రత ఉపవాసాలు చేసి నా స్వామిని నేను ప్రసన్నుడిగా చేసుకుంటాను.